వాటికి బాప్తిస్మం ఇచ్చు. ఏమన్నాడు దేవుడు? యేసు ప్రభు మరి ఎప్పుడైతే 3వ రోజు మరి లేపబడ్డాడు కదా, మనం మరి ఈరోజు ఈస్టర్ అని మనం ఎంతో సంతోషంగా మన చర్చిలో ఎంతో సెలబ్రేషన్ జరుగుతూ ఉంది కదా, ఎంతో పండుగ వాతావరణం అంతా. ఎందుకంటే శుక్రవారం అనేది మరి ప్రభు మరి సిలువ వేయబడిన రోజు. మరి ఈరోజు పక్కన ఒక బ్రదర్ వచ్చేసి హ్యాపీ గుడ్ ఫ్రైడే అన్నాడు. మళ్ళీ యేసు ప్రభు సిలువ వేసిన రోజు ఈరోజు అంటే, అయ్యో నాకు తెలియదన్నా, మాకు సారీ అన్నా అన్నాడు. దాంట్లో తప్పు ఏం లేదు. మంచి శుక్రవారం, ప్రభు చనిపోవడం అనేది ఆ రోజు శుక్రవారానికి, ఆ యొక్క శుక్రవారం ఎంతో ప్రాముఖ్యమైంది మన జీవితాల్లో. ఎందుకంటే ప్రభు చనిపోవడం ద్వారా మనకి పాప విమోచన అనేది కలిగింది. కాబట్టి అది మనకు నిజంగానే మంచి శుక్రవారం. ఇట్స్ వెరీ గుడ్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే కదా, మంచి శుక్రవారం. అయితే ఒక మనిషి మనం చనిపోయినప్పుడు ఆ రోజు మనము మంచి రోజు అని అనలేం కదా. ఎవరైనా మన కుటుంబం, ఎవరైనా మన సొంత వాళ్ళలో కానీ బంధువులు కానీ ఎవరైనా చనిపోయిన రోజు, అబ్బాయి రోజు చాలా మంచి రోజు అనలేం. అది ఇంకోటి అంటారు, చనిపోయిన రోజు మంచి రోజు ఈరోజు కదా, ప్రభుని ఎరగిన వాళ్ళు కొంత దగ్గరికి వెళ్ళినప్పుడు ఈరోజు ఫలానా రోజు, ఈరోజు చనిపోతే ఖచ్చితంగా దేవుని దగ్గరికి డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అని చెప్తా ఉంటారు. అయితే ఏ ఒక్కరు కానీ ఆయన యొక్క రక్తంలో కడగబడకుండా, పాపాన్ని ఒప్పుకోకుండా దేవుని దగ్గరికి పోరు. కాబట్టి అయితే సాతాను అవన్నీ కప్పి పెట్టేస్తా ఉంది లోకంలో. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అవి మనం బయలుపడుతుంటాం. అంటే లోకం అంతా చీకట్లో ఉంది. చీకట్లో ఉన్నప్పుడు మన ఆ దారి పోతున్నామో తెలియదు. ఏ యొక్క ఎదురుగత్త పాము వస్తుందా, లేకపోతే ఏదో విష పురుగులు వస్తున్నాయా మనకు తెలియదు. అయితే లైట్ వేసినప్పుడు మనకి ఆ యొక్క మార్గము సరైనదిగా ఉంటుంది. మనం విల్ టేక్ రైట్ డెసిషన్, మంచి సరైనది మనం డెసిషన్ తీసుకుంటాం. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగులో మనం ఉంటే మనం రైట్ డెసిషన్ తీసుకుంటా ఉంటాం, కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటాం. అయితే ఒక్కోసారి మా క్రైస్తవులు కూడా ఎన్నోసారి ఫెయిల్ అయిపోతా ఉంటాం. కారణం ఏంటంటే కొన్ని దేవుని దగ్గర అడగం. కొన్ని సొంత డెసిషన్స్ తీసుకున్నప్పుడు అవి ఏమైపోతాయి, కళ్ళకి చాలా అందంగా ఉంటాయంట కదా డెసిషన్స్ అనేవి. మనం కొన్ని తీసుకున్నప్పుడు మనకి చాలా లాభదాయకంగా ఉంటాయి కొన్ని కళ్ళకి. దాని ప్రభువుని అడగం. మరి ఈ యొక్క ఆదికాండం 12వ అధ్యాయము 13వ అధ్యాయంలో లోతుకిను మా యొక్క అబ్రహాం వాళ్ళ యొక్క ఇద్దరి మధ్య వర్కర్స్ కదా, దాసులు గొడవ జరిగినప్పుడు వాళ్ళ ఆస్తి విస్తారంగా ఉంది కాబట్టి ఏమైపోయింది, అక్కడ వాళ్ళు విడిపోవాల్సి వచ్చినప్పుడు అబ్రహాం ఏమంటున్నాడంటే, అబ్రహాం డెసిషన్ తీసుకోవాలి, ఇప్పుడు నేను పెద్దవాడిని కదా, నేను ఈ ప్రాంతం అంతా ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళిపోవని అనలేదు లోతుని. నువ్వు కుడి పక్క వెళ్తే నేను ఎడపక్క వెళ్తాను, నువ్వు ఎడపక్క వెళ్తే కుడి పక్క వెళ్తాను అన్నాడు. అప్పుడు మరి లోతు అలా చూసినప్పుడు ఆ యొక్క సొదొమ గొమొర్రాను చూశాడండి. ప్రభు దాన్ని శపించక ముందు సొదొమ గొమొర్రాను చూసినప్పుడు ఏమైంది, అది చాలా ఏదైనా వనం లాగా ఉందంట. అదేవిధంగా ఐగుప్తు నదులు పారేలాగా పచ్చగా సస్యశ్యామలంగా ఉందంట. అయితే దాన్ని చూజ్ చేసుకున్నాడు కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. దాని లైఫ్ చాలా బెస్ట్గా ఉంటుంది, మంచి నీరు కదా, నీరు ఎక్కడ ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది. కాబట్టి ఎన్ని లక్షల కోట్లు పెట్టి మరి ఈ యొక్క గల్ఫ్ ప్రాంతాల్లో దానికోసం ఎంతో కష్టపడతా ఉన్నారు. ఎంత ఉన్నా వాళ్ళకి నీరు అనేది కొదువు అయిపోయింది, గ్రీన్ అనేది లేదు. దానికోసం చాలా చాలా కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉంటారు సంవత్సరం. అయితే అది ఎక్కడుంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది అనుకున్నాడు. సొంత డెసిషన్ తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైంది, మొత్తం కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. కుటుంబం పాపలు పడిపోవడానికి కారణం అయిపోయింది. అయితే అబ్రహాం అలా కాదు కదా. అబ్రహాము దేవుని వైపు చూసినప్పుడు నువ్వు ఎంత దూరం
నడుస్తావో, ఎంత దూరం చూస్తావో ఆ మొత్తం నీకు స్వాస్థ్యంగా ఇచ్చేస్తా అన్నాడు దేవుడు. కాబట్టి మన డెసిషన్స్ అనేది మనకి దేవుని చిత్త ప్రకారం ఉన్నాయా, లేకపోతే దేవుని భయంకరంగా ఉన్నాయా, అయితే రాంగ్ అనేది మనం లాభదాయకంగా ఉన్నప్పుడు మనం ఎక్కువ ఆలోచించాం. మనకి అర్థం కానప్పుడు మాత్రం ప్రార్థన చేస్తాం కదా. మనకి ఏదో కష్టంగా ఇబ్బంది ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం. మనకు కొంచెం అర్థమైంది అనుకో, మనకి మన జ్ఞానం ముందు దేవుడి జ్ఞానము వ్యర్థం అనుకుంటా ఉంటాం. అయితే అలాగే మరి లోతు ఆయన లైఫ్లో ఎంత ఫెయిల్ అయిపోయాడు మరి ప్రభు. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడాలి. దేవుడు ఎందుకు మరి వాట్ చెప్పొస్తుందంటే, జీసస్ ఈజ్ ద ఫోర్ రన్నర్. దేవుడు మన ముందు నడిపించి మొట్టమొదటి ఆయన ఈ లోకాన్ని జయించి చూపించాడు. ఎందుకంటే యేసు ప్రభువుని కొంతమంది ఏమంటారు, ప్రభు నేర్పడు ఆయన మానవుడుగా జీవించాడు, చనిపోయాడు అంటారు. కొంతమంది ఏమంటారు ఆయన దేవుడిగా వచ్చాడు, యేసు ప్రభు దేవుడిగా మరి వెళ్ళిపోయాడు, ఆయన దేవుడు వెళ్ళిపోయాడు అంటారు కదే. మరి పర్సెప్షన్లో రెండూ రాంగే. యేసు ప్రభు దేవుడు అయితే మానవుడుగా జీవించాడు, ఆయన మహిమ వాళ్ళ హీ హ్యాజ్ ఎ పవర్స్. ఆయనకి ఎంత పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ వాడంటే యేసు ప్రభు సిలువేసే ధైర్యం కూడా లేదు కదా ఇక్కడ. కాకపోతే దేవుడు హీ హ్యాజ్ ఎ పవర్స్. ఈ యొక్క పాతకాలంలో మిషనరీస్ వచ్చేవాళ్ళు, చాలా యథార్థంగా సేవ చేసేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు, ఆ యొక్క స్లమ్ ఏరియాలు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఎంతో ఆస్తి, ఎంతో సంపద ఎంత ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తారు, స్లమ్ ఏరియా సెలెక్ట్ చేసుకొని వాళ్ళతోనే జీవించేవాళ్ళు. వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఇస్తూ, వాళ్ళకి దేవుని వాక్యం చెబుతూ, ఈవెన్ ఐఏఎం వాళ్ళు చూసినా సరే వాళ్ళ దగ్గరే ఉంటారు. చెంచు, సుగాలి, ఆ యొక్క ఫారెస్ట్లో మరి వాళ్ళ సాక్ష్యాలప్పుడు ఎలా ఏం చేస్తారు, వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళ భాష నేర్చుకుంటూ, వాళ్ళు పెట్టే ఆహారం, వాళ్ళు తినే ఆహారంతో తింటూ ఆ యొక్క చెంచు గుడారాలను జీవిస్తూ స్వాత ప్రకటిస్తూ ఉంటారు. మరి కొన్ని ఇన్నప్పుడు ఐఏఎం వాళ్ళు, ఇండియన్ ఎవాంజలికల్ మిషన్స్ వాళ్ళంతా చాలా యథార్థంగా సేవ చేస్తూ ఉంటారు. మరి మనం మంచి 5 స్టార్ హోటల్, వాళ్ళకి మంచి 5 స్టార్ మిషనరీస్ కూడా మంచి 5 స్టార్ హోటల్లో ఉండి వాళ్ళకి వచ్చి సువార్త ప్రకటిస్తే ఎవరు వినరు, ఎవరికి. ఎందుకంటే వాళ్ళ శ్రమలో కూడా ప్రభు, ఈ శ్రమలో కూడా దేవుడు మనకి విల్ గివ్ పీస్, సమాధానం, దేవుడు సమాధానం ఇస్తాడు. మన అక్కర్లే తీర్చే దేవుడు. బైబిల్లో ఉంది కదా, ఆయన ఆకాశ పక్షులకిను మరి జంతువులకి అన్నిటికీ ఆహారం ఇస్తున్నారు. హౌ ప్రెషియస్ యు ఆర్. మనము వీఆర్ ఎంత ప్రెషియస్, మేము ప్రతి ఒక్క ఏటుగా లెక్కించబడుతుంది అన్నాడు. మరి అటువంటిది దేవుడు మనల్ని ఎంతగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు కదా. కాబట్టి ఆ లైఫ్ అనేది లీడ్ చేయడం అనేది వీళ్ళు మరి బ్రిటిష్ కాలంలో నుంచి ముందు మిషనరీస్ కానీ వాళ్ళంతా వచ్చి వాళ్ళతో జీవించి వాళ్ళ ఆస్తి, వాళ్ళు లాషియస్ లైఫ్, లగ్జరీ లైఫ్ని వదిలేసుకొని అక్కడికి వచ్చి వాళ్ళు దేవుడి కోసం జీవించారండి. కాబట్టి అనేక మంది రక్షించబడ్డారు. ఎందుకు ఈ మాట చెప్పవస్తుందంటే, ప్రభువు కూడా ఈ లోకంలో హీజ్ ఎ గాడ్, దేవుడు, ప్రభు దేవుడుగా ఉన్నాడు. అయితే ఆయన ఆ యొక్క శక్తిని, ఆ యొక్క మహిమలు దేవుడు వాడలేదు అతను జీవించడానికి. ఆయన ఒక సాధారణ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు కదా. ఆ యొక్క కార్పెంటర్ ఫ్యామిలీలో ఆయన చాలా సామాన్య జీవితం జీవించాడు. హీ లెర్న్ వాటిల్లో దేవుడు దాదాపు 30 సంవత్సరాలు కుటుంబాన్ని పోషించాడు. 33వ సంవత్సరము మరి లోకం అంతా మరి దేవుడు సువార్త ప్రకటించాడు. ఇశ్రాయేల్ మధ్య అంతా అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించాడు. మనకున్న టెంప్టేషన్సే, మనకున్న ట్రయల్సే, మనకున్న శోధనలే ప్రభువుకి వచ్చినాయి. అయితే అన్నీ ఫేస్ చేశాడు. అయితే
ప్రభువు మరి పైన పాపం చేయలేదు. ఎందుకంటే ఈ ప్రాక్టీస్ ఆయన తండ్రి ద్వారా పొందుకోవడం, ప్రార్థన ద్వారా తండ్రి నుంచి పొందుకుంటూ జయ జీవితం జీవించాడు. అందుకే ప్రభు ఈ లోకంలోకి రావాల్సిన పర్పస్ ఏంటంటే ఈజ్ ద ఫోర్ రన్నర్. ఈత నేర్పించాలంటే మరి వాళ్ళకి మనం ఒడ్డు మీద నిలబడి బోర్డు మీద గీసేసి ఇలా ఈత కొట్టమంటే ఎలా ఉంటుంది? కాబట్టి అలా కాకుండా ఒక మంచి బాగా ఈత కొట్టేవాళ్ళు మనతో పాటు ఒక ఇద్దరు మనం ఉన్నామండి నీళ్ళల్లో, వాళ్ళు ధైర్యంగా దిగుతారు. ఒక 2 తాళ్ళు ఇచ్చేసి లేకపోతే ఒక బెలూన్ ఇచ్చి దిగండి మేము ఈత నేర్పిస్తామంటే వాళ్ళు ధైర్యంగా దిగుతారు. కారణం ఏంటంటే ప్రాక్టికల్ లైఫ్. ప్రభు ఆ యొక్క ఏ ఒక్కడు చనిపోకూడదు, ఏ ఒక్కడు నరకాన పోకూడదు అని చెప్పి దేవుడి లోకానికి నరరూపుగా సామాన్య మనుషులుగా వచ్చి ఈ లోకంలో సిలువ వేయబడి మరణించి మరి 3వ రోజు లేపబడ్డాడు. ఈ యొక్క 27వ అధ్యాయంలో చూసుకుంటే ఈ యొక్క లాస్ట్ 7 మాటలు చెప్తా ఉంటారు. ఇప్పుడు అయితే వీటిలో ప్రాముఖ్యమైంది ఒకటి మనం చదువుకున్నప్పుడు 27వ అధ్యాయం మత్తయి సువార్త 46వ అధ్యాయంలో ప్రభువు చివరిగా ఆయన ఏమంటాడు, ఆయన చనిపోయే ముందు 3 గంటలకు ఏమంటాడు, ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకి నా దేవా నన్ను ఎందుకు చేయించింది. ప్రభువుకి ఆ మాటకి నా దేవా ఎందుకు నా చేయి విడిచితి, తండ్రి నా చేయ ఎందుకు ఫర్సేకెన్ మీ, ఎందుకు నన్ను వదిలేసావు ప్రభు. ఆయనకి మేకులు కొట్టినప్పుడు చేతుల్లో తలకు ముళ్ళగిరడం పెట్టినప్పుడు, ఆయన మీద ఉమ్మి వేసినప్పుడు, పిడిగుద్దులు కొట్టినప్పుడు, రక్తంతో కారుతున్నప్పుడు కూడా ఆయన మౌనంగానే ఉన్నాడు, బాధపరిస్తానే. అది చనిపోయే ముందు లాస్ట్ వర్డ్లో ఏమన్నా అంటే తండ్రి నన్ను ఇలా వదిలేసావు అన్నాడు. కారణం ఏంటంటే ప్రభువు పరిశుద్ధంగా లోకంలో జీవించాడు, ఏ పాపం చేయలేదు. అయితే మానవులందరి కొరకు ఆయన ఆ యొక్క పాపాన్ని అంతా ఆయన శిలువ మీద చనిపోయే లోపల పాపం అంతా ప్రభు మీదకి వెళ్ళిపోయింది. లోకంలో ఉన్న అతి హేయమైన అపిత్రమైన పనులు చేసిన మన పాపం అంతా ప్రభు మీదకి వెళ్ళిపోయింది. హీ యాక్సెప్టెడ్. అది తీసుకున్నప్పుడు మరి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మగా ఉన్నారు, మరి త్రియేక దేవుడు. అయితే తండ్రి మరి పరిశుద్ధాత్మలు వీళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. ఎందుకంటే పాపాన్ని ఎప్పుడైతే ఉంటుందో మనలో యేసు ప్రభువును కూడా దూరం అయిపోయారు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మన లైఫ్ బ్లెస్డ్గా ఉన్నప్పుడు, ఆశీర్వదకరంగా ఉన్నప్పుడు దేవుడి నుంచి దూరం చేయాల్సిన ఒక చిన్న పని సాతాను చేసే పని ఏంటంటే మనలో పాపాన్ని ఇంజెక్ట్ చేయడమే. మన బలహీనతలు ఎరిగిన సాతానికి తెలుసు. అయితే ఆ పాపాన్ని మనం జయించకపోతే దేవుడు దూరంగా ఉంటాడు. సాధారణంగా ఈజ్ వెరీ హ్యాపీ. చనిపోయేవారు చనిపోతున్నప్పుడు ఈజ్ వెరీ హ్యాపీగా ఉన్నాడు. పాపం అంతా వెళ్ళిపోయింది, తండ్రి కూడా వదిలేసాడు. కాబట్టి అది ఎంత భయంకరమైందంటే ఆయన తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభు వదిలేశాడో తండ్రి, యెహోవా పరిశుద్ధాత్మలు ఎప్పుడైతే దూరం అయిపోయారో, దేవుని ఆ యొక్క రిలేషన్షిప్ ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో, దూరం అయిపోయారో, ప్రభు తలడిల్లిపోయాడండి. ఎందుకు చెప్పాల్సిన మాట, పరలోకం అంటే అర్థమైందంటే దేవుడు మనతో ఉంటే అది పరలోకం. సింపుల్గా చెప్పాలంటే మనము నరకారం పోయినా సరే అక్కడ దేవుడు మనతో ఉంటే ఈజ్ వెరీ హ్యాపీ. కొన్ని పరిస్థితులు కొన్ని ఫెయిల్యూర్స్లో వెళ్తున్నప్పుడు మనకి ఎంకరేజ్మెంట్ ఏంటంటే దేవుడు మనకు ఉన్నాడు అనే ఆ కాన్ఫిడెన్స్, ఆ విశ్వాసం మనలో ఉన్నప్పుడు పరిస్థితులు మారిపోతా ఉంటాయి. కారణం ఏంటంటే బికాస్ గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనతో ఉన్నాడు. దేవుడితో మనతో ఉన్నప్పుడు భయం ఉండదు. దేవుడు మనతో ఉంటాడు ఉన్నప్పుడు మనకి భయం ఉండదు. షద్రక్ మేషక్ అబేద్నెగో కదా, మరి దానియేలు గ్రంథంలో వాళ్ళు అగ్ని గుండంలో వేసినప్పుడు ఏమైంది?
అలా ఆ యొక్క విగ్రహాన్ని మొక్కమంటే బాగున్నారు, బికాస్ దే ఆర్ కాన్ఫిడెంట్. వాళ్ళకి ఎంత విశ్వాసం అంటే మా దేవుడు ఈజ్ అ గ్రేట్ పర్సన్, హీ ఎక్స్పీరియన్స్. కానీ వీళ్ళ మనకి అనుభవం ఉందా? అప్పుడు బైబిల్ లేదు, ఇప్పుడు మత పెద్దలు బోధిస్తే వినేవాళ్ళు. అటువంటి స్థితిలో మరి శద్రకు, మేషాకు, అబేద్నెగో ఈ యొక్క ముగ్గురు ఎంత విశ్వాసం ఉందంటే, రాజు వచ్చి ఆ విగ్రహానికి మొక్క కొన్ని రోజులు అంటే, రాజా మేము వాళ్ళు చనిపోవాల్సి చనిపోతాం, కానీ మమ్మల్ని దీని నుంచి తప్పించగల సమర్థుడు, వాళ్ళు తప్పించకపోయి చనిపోతాం, కానీ నేనైతే మీ విగ్రహాన్ని మొక్కను అన్నాడు. వాళ్ళు ముగ్గురు మొక్క అన్నప్పుడు ఆ యొక్క రాజు ఎంత ఉగ్రుడే మరి 7 అంతలా పెంచేశాడంట ఆ అగ్నిని. వాళ్ళు పట్టుకెళ్తున్న ఆ యొక్క సైనికులు కూడా కాలిపోయారు. దేవుడు అగ్ని బయట వాళ్ళు కాపాడాడు, అగ్ని లోపలికి వెళ్ళినప్పుడు కాపాడాడు. బికాస్ ద ఫెయిత్. దేవుని కోసం నిలబడితే దేవుడు మన పక్షం ఉన్నప్పుడు ఆ బ్లెస్సింగ్స్ అనేవి ఎవరు తీసేయలేరు. మనకి మేము యోబు గ్రంథంలో చూసినప్పుడు సాతాను వచ్చి అడుగుతుంది, సాతాను మరి 3వ ఆకాశానికి వచ్చినప్పుడు దేవుడు అడుగుతున్నాడు, చూసావా ఎంత యథార్థవంతుడు, ఇతను చూసావా, ఇటువంటి నీ లోకంలో నేను ఇది సాక్షి నేను చూడలేదంటే ఏమంటున్నాడు, ఏముందిలే, నువ్వు 3 రకాల కంచెలు పెట్టావు కదా, ఒకటి అతనికి, అతని కుటుంబానికి, అతని ఆస్తికి, 3కి నువ్వు ఆ యొక్క ఎడ్లు 3 ఫెన్సింగ్లు పెట్టేసాడు దేవుడు. అంటే ప్రభువుకి ఇష్టంగా జీవిస్తున్నప్పుడు, ప్రభు మన పక్షంగా ఉన్నప్పుడు మనకి ఏముంటాయి, 3 ఎడ్జులు ఉంటాయి, 3 కంచెలు అనేవి మనకి దేవుడు పెట్టున్నాడు. ఆ యొక్క యోబుని పరీక్షించాలన్నప్పుడు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. అంటే అర్థమైందంటే, దేవునికి ఇష్టలుగా, దేవుడు భయంకరంగా జీవిస్తున్నప్పుడు మనం ఎవరికి భయపడిన అవసరం లేదు. మనకి ఏ కీడు కూడా దేవుడు అనుమతించడు, ఏ నష్టం మనకి అనుమతించడు. అయితే కొన్ని అనుమతించాడంటే వీ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్. మనము ఇంకా దేవుని భయంకరంగా పాత్రగా వాడబాలి, మంచి సాక్ష్యం కలిగిన ఏరియాలో అన్నప్పుడు దేవుడు మనకి కొన్ని అనుమతిస్తూ ఉంటాడు. కాబట్టి యోబు జీవితంలో దేవుడు ఆయన్ని మహింగా ఛాలెంజ్ చేశాడు. యోబు విషయంలో ఎంత కానుడు, ఎంత విశ్వాసం చూడు దేవుడి మీద. దేవుడికి యోబు మీద ఎంత విశ్వాసం అంటే అనుమతి ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ ఎడ్జులు తీసిన తర్వాతే, ప్రాణం అప్పచెప్పలేదు కానీ ఆస్తిని కదా, పిల్లలు, ఆ యొక్క ఎడ్జులు తీసేసాడు. ఆ యొక్క కంచెలు తీసిన తర్వాతే సాతాను మరి శోధించడం ప్రారంభమైంది. అయితే వాటిలో ఫెయిలియర్, నాకు కష్టపడ్డాడు కానీ వాళ్ళు ఏమీ నష్టపోలేదు. మొత్తం మరి 2 ఆశీర్వాదం పొందాడంట యోబు. మన జీవితంలో కూడా మరి మన లైఫ్ మనకు ఎలా ఉంది, మనం ఆశీర్వాదంతో ముందుకు పోతున్నామా, ఫెయిల్యూర్స్తో ముందుకు పోతున్నామా? అయితే ఎప్పుడైతే పాపం చొరబడుతుందో, ఎప్పుడైతే మనం పాపం బానిసలు అవుతామో, అప్పుడు దేవుడు దూరంగా ఉంటాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఎప్పుడైతే పాపం అనేది యేసుప్రభు మీదకి వచ్చిందో, ఆ యొక్క కుమారుడిని వదిలేశాడు. మరి ఒక 2 పిల్లలు, ఒకరు ఒక సొంత కుమారుడు, ఇంకొక లోకంలో ఉన్న మరి స్నేహితుడు కుమారుడు, ఇద్దరు ఒక తండ్రి ఈత తీసుకెళ్ళిపోయాడంట సముద్రంలో. తీసుకెళ్తా ఉన్నప్పుడు మరి ఇది ఎంతో 2 పెద్దల్లో ఇద్దరు లాక్కెళ్ళలేదని ఎంతో కష్టంగా ఉంది. కానీ ఒకరు మాత్రం రక్షించగలం. మరి ఆ సమయంలో ఇద్దరు మరి సముద్రంలో కొట్టుకుపోతున్నారు. ఒకరేమో సొంత కుమారుడు, ఇంకొకరు ఆ యొక్క నైబర్స్, ఆ యొక్క స్నేహితుల కుమారుడు. ఎవరు ఒకరు మాత్రం రక్షించగలడు. మరి ఈ సమయంలో అప్పుడు మనం తండ్రిగా ఎంత మొట్టమొదటి ఏం ఆలోచిస్తామో, కుమారుడిని రక్షించుకోవాలా అనుకుంటాం. అయితే ప్రభు జీవితంలో కుమారుడు కానీ రక్షించుకుంటే, కుమారుని కాపాడుకోనుంటే, యేసు ప్రభు కానీ వాటిని తప్పించుంటే మనం అందరూ చనిపోయేవాళ్ళం ఈరోజు.
ప్రతి ఒక్కరు నరకాన్ని అనుభవిస్తున్నాడు. ఎందుకంటే మన పుట్టకతోనే పాపం చేశారు. వాళ్ళ యొక్క హృదయము మానవ హృదయం ఎంత భయంకరమైందని నోవాహుని మరి ఆ రోజు పడవని నీటిలో మునిగి మునగకుండా వాళ్ళ పైకి లేవి ఆ కుటుంబాన్ని లోకమంతా దేవుడు మరి నీటితో నింపివేశాడు. అనేక చనిపోయినప్పుడు మళ్ళీ ఎప్పుడు ఆ యొక్క ఈ లోకాన్ని ఎవరు ఇంకెప్పుడు అలా చేయనని చెప్పి దేవుడు ఒక ధనుసును పెట్టాడంట గుర్తుగా. అందుకే వర్షం వచ్చినప్పుడు ఉరుములు వచ్చినప్పుడు ఒక ధనుసు అనేది వస్తుంది. అంటే దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడంట ఆయన చేసిన నిబంధన నోవాహుతో. కాబట్టి మరి యేసు ప్రభు రాకముందు మరి ఎలా ఉంది, సొదొమ గొమొర్రా ఎంత పాపం చేశారు, ఎంత భయంకర పాపంలో ఉన్నప్పుడు అగ్నితో కాల్చివేయబడింది. నోవాహు దినాల్లో ఎంత భయంకరంగా మరి ప్రపంచం మొత్తం నీటితో నింపబడి కదా, మరి భూమికి ఆకాశానికి సృష్టికి వ్యతిరేకంగా ఎంత భయంకర పాపంలో ఉన్నారు. లోకం అంతా చల్లా చెదరైపోయింది, భయంకరంగా ఉంది పాపం. మరి ఎప్పుడు నీటితో నింపివేశాడు. మరి ఇప్పుడు పాపం లేదా అంటే ఇంకా భయంకరంగా ఉంది. సిటీస్ లో చూస్తే నైట్ లైఫ్ అయిపోయింది. ఈ గల్ఫ్ లో చూస్తే ఇంకా భయంకరంగా ఉంటుంది నైట్ లైఫ్. రోడ్ల మీద అంతా ఎంత భయంకరంగా ఉంటుంది బయట చూసినప్పుడు. ఇవన్నీ చూసినప్పుడు ప్రభు ఆ ధనుసు జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి నేను ఆ యొక్క నీటిలో సముద్రంలో మరి మన భౌతికంగా ఒక తండ్రిగా మనం ఉన్నప్పుడు, ఒక తల్లిగా మనం ఉన్నప్పుడు, ఇద్దరు కొట్టుకుపోతున్నప్పుడు మన ప్రేమ ఉంటుంది ఇద్దరి మీద. కానీ మన ఇంపార్టెన్స్ ఎవరి మీద ఉంటుంది? సొంత కుమారుడి మీద ఉంటుంది. వాడు ఎట్టయినా నేను రక్షించుకోవాలా, సెకండ్ ఆప్షన్ అనేది మిగతా అనుకుంటాం కదా. అయితే తండ్రి దేవుడు అలా అనుకోలేదు. మనందరూ రక్షించబడడం కోసం, మనందరూ పాపం నుంచి విడుదల అవ్వడం కోసం, ఏ ఒక్కడు నరకానికి పోకూడదని ఒక దృక్పథంతో ఆ యొక్క యేసు ప్రభుని వదిలేసి మన కోసము మనల్ని పట్టుకున్నాడు యేసు ప్రభు ద్వారా. యేసు ప్రభు మరణం ద్వారా మనకి విడుదల వచ్చింది. అందుకే ఇట్స్ ఎ గుడ్ ఫ్రైడే అంటాం. అయితే మూడో రోజు దేవుడు మరి అతన్ని ఆ పాపం ద్వారా దేవుడు చనిపోయాడు. పాపాన్ని తీసుకోవడం అంటే సిలువ వేయబడడం కాదు, కానీ ఆ యొక్క బాధ కలిగించింది. అక్కడ ప్రభువు నుంచి దూరం అయిపోయాడు. తండ్రి నుంచి, పరిశుద్ధత నుంచి, పరలోకమైన ఆ యొక్క దేవునితో ఉన్న రిలేషన్ బ్రేక్ అయిపోయింది ఆ సమయంలో. ఆ యొక్క వచనంలో మరి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో లామా సబక్తాని అని ప్రభు తండ్రి నన్ను నేల విడిచితే అని బిగ్గరగా దేవుడు ఆ రోజు కేక పెట్టాడు. ఎందుకు కారణం ఏంటంటే ఆయన మనకి ఎన్ని శ్రమలు ఉన్నా సరే దేవుడు ఉంటే అదో ధైర్యం. యేసు ప్రభుకి ఆ సిలువ వేస్తున్నప్పుడు తండ్రి, పరిశుద్ధాత్మ అందరూ తోడుగా ఉన్నారు. దే ఆర్ ఎంకరేజింగ్ అస్. వాళ్ళకి దేవుడికి అందుకే ఎంత మేకులు వేసినా ఆ ఎముకల్లో చూడండి మనం బెనిగితే తట్టుకోలేం. చిన్న కింద పడితేనే ఆ పెయిన్ తట్టుకోలేం. పోయి కట్టించుకుంటాం వెంటనే హాస్పిటల్లో మొత్తం ఇంజెక్షన్ వేస్తారు. ఎంత అటువంటిది ఆ ఎముకల్లో మరి మేకులు వేసి కొట్టారు తలకి కదా, కాళ్ళకి ఎంత కొట్టినప్పుడు ఆ ఎండలో ఎలా కొట్టడమే కాదు, ఆ యొక్క అదొక చీరిపోతా ఉంటుంది చేతులు కాళ్ళు. ఎందుకంటే ఆ వెయిట్ అంతా రెండు చేతుల మీద కాళ్ళ మీద ఏలాడుతూ ఉన్నాడు ఒక సైడ్ ఎండ. అటువంటి స్థితిలో కూడా ఈ ఎంకరేజ్ హిమ్సెల్ఫ్. అంత శ్రమ పడితే కూడా తండ్రి పక్షంగా వాళ్ళ పక్షం ఉండబట్టి మౌనంగా ఉన్నాడు తట్టుకుంటా. ఆ బలాన్ని ఇస్తా ఉంటాడు. మనకు కూడా మన శ్రమ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనకి వాట్ ఇస్ ద ఎంకరేజ్మెంట్ అంటే బీ విత్ గాడ్. దేవునితో ఉన్నాడు, దేవునితో గడిపితే ఇట్స్ వెరీ ఎంకరేజ్మెంట్. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సమ్ టైమ్స్ కొన్ని మన జీవితంలో అనుమతి అయినప్పుడు విల్ స్టాండ్ యువర్ ప్రే, స్పెండ్ విత్ గాడ్. దేవునితో స్పెండ్ చేసినప్పుడు మరి దేవుడు ఈజ్ ఎంకరేజ్, మనకి తంచి దారి చూపిస్తాడు. అయితే ఎప్పుడైతే పాపం అంతా ఆయన పైకి వచ్చేసిందో, లోకంలో ఉన్న పాపం అంతా ఒక్కసారి పైకి వచ్చింది చనిపోయే ముందు దేవుడు. ఎందుకంటే పాపం ద్వారా రావచ్చు జీతం ఏంటి? మరణం. పాపం ద్వారా వచ్చిన మరణం
ఎవరికి వచ్చింది? యేసు ప్రభుకి వచ్చిందండి, మనకు కాదు వచ్చింది. పాపం వల్ల వచ్చిన మరణము, మనకు రావాల్సిన పాపం వల్ల మనకు రావాల్సిన మరణము, ఆ రోజు సొదొమ గొమొర్రా నాశనమైనప్పుడు, నోవాహు జీవితంలో నాశనం అయిపోయినట్టు, మరి మనం కూడా ఎన్నో సునామీలు అన్నిట్లో దేవుడు అప్పచెప్పి మన సృష్టి అయింది కదా. ఆయన అవును కాక అంటే అవునాయి. అటువంటి సృష్టికి మనం అప్పచెప్పేస్తే చాలా చెదిరైపోతాం. ఎంతో భయంకర పాపంలో ఉన్నామేమో కదా. ఎన్నో మనుషులు చెప్పుకోలేము, స్నేహితులు చెప్పుకోలేము కదా. కొన్ని గాయపరిచిన కొన్ని వాటి నుంచి విడుదల ఉండదు. కొన్ని చేసిన పనులకి మనము యేసు ప్రభు గురించి మరి ఎందుకు ప్రభు ఎందుకు ఈ విధంగా చనిపోవాల్సి వచ్చింది, వాళ్ళ యేసు ప్రభు చనిపోతే మన పరిస్థితి ఏంటంటే, కొన్ని కొన్ని చేసిన ఆ యొక్క పనుల నుంచి బయటకు విడుదల అవ్వలేం. ఒకసారి కూడా చెప్పలేం. ఒకసారి వాళ్ళు ఉండరు, వాళ్ళు అందుబాటులో ఉండరు, వాళ్ళ దగ్గర మనము సమాధాన పడలేం కదా. అయితే నువ్వు రొట్టెలో పాల్గొన్నప్పుడు ఏమంటాడు దేవుడు? వాళ్ళతో ముందు సమాధాన పడిరా అంటాడు. అయితే ఒక్కసారి మన యొక్క చిన్ననాటి నుంచి మన జీవితంలో యవ్వన కాలంలో కదా అనేక సార్లు ఎన్నో పనులు చేసినప్పుడు అవి వాటికి దర్ ఇస్ నో సొల్యూషన్. చనిపోతే నరకానికే. అయితే ప్రభు దగ్గర ఒక అద్భుతమైంది. మిగతా ప్రభు తెలుసుకోక ముందు, ప్రభు తెలుసుకున్న తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎటువంటి అయినా సరే యేసు ప్రభు చనిపోయి మన పాపం తీసుకోవడం వల్ల ఏమైందంటే, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ హృదయంలో సమాధానం, పాపం అంతా వెళ్ళిపోతా ఉంటుందండి. ప్రార్థన చేసినప్పుడు ప్రభు నేను జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు. ప్రభు కడిగేస్తున్నాడు. అంటే ఎటువంటి భయంకరమైన వాళ్ళైనా సరే, హేయమైంది ఈ లోకంలో ఉన్నప్పటికీ, నీళ్లతోనూ అగ్నితోనూ మనం కాల్చబడి చంపబడాల్సిన సొదొమ గొమొర్రా లాగా, లేకపోతే నోవాహు లాగా చనిపోవాల్సిన వాడు ఈరోజు ఎలా ఉంది మనకి? ఇట్స్ వెరీ ఫ్రీడమ్, విడుదల వస్తుంది మనకి. ప్రభు నేను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను. అయితే దిస్ ఇస్ ఫ్రీ గిఫ్ట్ ప్రభు నుంచి మనకి ఇష్టంగా వచ్చింది కాబట్టి ఇది పెద్ద సీరియస్ గా తీసుకోవట్లేదు. ఇది ఎంత భయంకరమైందంటే, ఏదో హార్ట్ అటాక్ లో లేకపోతే ఏదైనా క్యాన్సర్ లో వచ్చినప్పుడు నువ్వు చనిపోతామంటే వెరీ సీరియస్ అప్పుడు. దాని గురించి మనకి రాత్రి నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉంటుంది. ఏమవుద్ది, డాక్టర్స్ సక్సెస్ అవుద్దా, ఫెయిల్ అవుద్దా, మనం బాగే వస్తామా, అన్ని పోగొట్టేసుకుంటాం. క్రైస్తవులుగా కూడా అన్నిల గురించి పక్కన పెడితే, క్రైస్తవులుగా ఉన్నప్పటికీ మనకి వీఆర్ నాట్ వెరీ సీరియస్ అబౌట్ థింగ్స్. మనం చాలా సమాధానం కోల్పోతాం, అన్నీ కోల్పోతాం. ఇంకా హెల్ప్లెస్. ఆ టైంలో ప్రేయర్ కూడా చాలా భయంకరంగా ఉంటుంది ఇంట్లో కదా. వెరీ సీరియస్ ఉంటాం, టీవీలు కూడా చూడం. ఒక బిడ్డ బాగాలేకపోతే హాస్పిటల్లోనే ఉంటాం. ఆ బిడ్డ బాగే వరకు పిచ్చివాళ్ళగా ఉంటుంది, మొహాలు గడగం, ఏమీ చేయం. ఇవన్నీ భౌతికమైన రోగాలే. అయితే ఎవరు సీరియస్ గా తీసుకుంది, అది ఎంత సీరియస్ అయింది, ఎంత భయంకరమైన మన జీవితంలో దేవుడి నుంచి అలా అగాధంలోకి లాక్కెళ్ళేది మన పాప విషయంలో. ఎవరు సీరియస్ గా ఈ యొక్క క్యాన్సర్ని బట్టి, ఈ యొక్క భయంకరమైన వ్యాధులకు ఉన్న ఇంపార్టెన్స్ దేవునికి మనం ఇవ్వట్లేదు. ప్రభు మనతో హెచ్చరిస్తున్నప్పుడు, ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు వై ఇంపార్టెన్స్, దేవుడు మన కొరకు ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇన్ హిజ్ లైఫ్. దేవుడు అవమానాలతో, నష్టాలతో, కష్టాలతో ఒక సామాన్యంగా కాదు కదా, ఒక గొర్రెల కాపరిగా ఉండి ఇక్కడ అంటే ఒక కార్పెంటర్గా మరి కొయ్యి పని చేస్తూ ఉండి మనందరికీ గొర్రెల కాపరిగా ఉండి మనల్ని లీడ్ చేస్తూ దేవుడు మనం నడిపిస్తూ అందరూ రక్షించినప్పుడు మన లైఫ్లో మనము దేవునికి ఎలా ఉన్నాం, దేవుడికి మన జీవితం ఇష్టకరంగా ఉందా, మహింకరంగా ఉందా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మరి చేసిన త్యాగ విషయంలో మరి మన కొరకు మరి చెప్పినట్టు ఆ యొక్క సముద్రంలో ఈతకి వెళ్ళినప్పుడు మనం కాపాడుకుంటాం, మన కుటుంబస్తులు మనం కాపాడుకుంటాం. అయితే మిగతాయి సీరియస్గా ఉంటుంది. అయితే దేవుడు సొంత కుమారుని వదిలేసాడు మన కొరకు చనిపోవడానికి అప్పచెప్పేసాడు శిలువ మీద.
అందుకే ఇది ఈస్టర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనకి ఈస్టర్, గుడ్ ఫ్రైడే అనేది చాలా ప్రాముఖ్యమైనది. వీ హ్యావ్ టు కన్ఫెస్ అవర్ సిన్స్. మన లోకంలో ఉన్న ఆనందం అంతా దేవునికి వ్యతిరేకమైంది. దేవునికి పాపకరమైనది ఏముంది లోకంలో? క్షణికమైన ఆనందం. ప్రభువు నమ్ముకున్న తర్వాత ఆనందం పడినా కూడా సమాధానం ఉండదు, ఫెయిల్ అయిపోతాం, నష్టపోతాం. దావీదు ఆ కాలంలో కదా ఎంతో మంది ఆ రాజ్యంలో ఎంతో పాపం చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారట. బట్ ఈ సీరియస్, ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ దావీదు. ఈజ్ వెరీ సీరియస్ దేవుడు. ఎందుకంటే ఈ లవ్స్ ఏ లాట్. మన దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నప్పుడు మనం ఏమైనా తప్పు చేస్తే దేవుడు తట్టుకోలేడు. ఎందుకంటే మనము సాక్షులుగా ఉన్నాం దేవునికి, ప్రభువుకి. మనము ఒక మంచి టెస్టిమనీగా ఉండాలనుకుంటున్నాడు. మన ద్వారా క్రైస్తవులు ఎలా ఉంటారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారు, దేవుని నమ్ముకునే బ్లెస్సింగ్ లా ఉంటారు. దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఎనీ కాస్ట్ వాళ్ళలో ఆ సమాధానం పోగొట్టుకోరు. వాళ్ళ మాట వేరుగా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటుంది, వాళ్ళ ఆలోచన వేరుగా ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక ధైర్యం, వాళ్ళ కదా. చాలా మంది ప్రభువున ఒకసారి మరి నా గురించి మన గురించి ఏమీ తెలియదు. మరి ఇల్లు కట్టిస్తున్నప్పుడు ఒక పెయింటర్ వచ్చేసి నేను ఎవరికి చెప్పుకోలేదు సార్, ఎందుకో నేను చూసినప్పుడు ఇవన్నింటిలో కరెక్ట్గా ఉన్నారు సార్ అంటే. మన నీతి మంత్రం కాదు, కానీ దేవుడు చూపించినప్పుడు సరి చేసుకుంటా ముందుకు పోతున్నప్పుడు వాళ్ళు కూడా చూశారు ఎక్కడెక్కడ మన కరెక్షన్స్ అన్నింటిలో కరెక్ట్గా ఉన్నాం. వర్కర్స్ విషయంలో కానీ, ఎక్కడ డబ్బుల విషయంలో కానీ వాళ్ళకి సరైన సమయంలో మనం అన్ని కరెక్ట్గా ఇవ్వడం కానీ, ఆ డబ్బులు వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళు బాగా ప్రేమగా చూసుకోవడం కానీ, పని వాళ్ళని అవన్నీ చూసిన తర్వాత ఒకళ్ళు దేవుడు నమ్ముకోలేకపోతే వాళ్ళు ఉండేవాడు కదేమో. అయితే ప్రభు ఆయన బిగబెట్టకుండా మనకి ఇస్తున్నప్పుడు మనం బిగబెట్టకూడదు కదా. ప్రభు మనకి 100% ఇస్తున్నప్పుడు కనీసం మనం 5% అనే ఇవ్వాలి కదా. స్వార్థపరుని దేవుడు జ్ఞాపకం చేసుకోడు, దూరంగా పెడతాడు. మరి ఆ బ్రదర్ వచ్చి మాట అన్నాడు, అన్నా నా గురించి ప్రార్థన చేయండి, నేను ప్రభు అంటే ఇష్టం నాకు, కాకపోతే నేను డ్రింక్ చేస్తూ ఉంటాను, దీని నుంచి బయటకు రావట్లేదు, నేను చర్చికి పోవాలన్నా కూడా నాకు బాధ వేస్తుంది, నేను ఏ పాస్టర్ కూడా పోవట్లేదన్నా, కాకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎందుకో నీతో మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది అన్నట్టు. ఇప్పుడు నిజంగా అంటే ఎందుకు చెప్తున్నానంటే, మన సాక్ష్యం అనేది మనం చెప్పే వాక్యం కాదు, కానీ మన సాక్ష్యం, మన లైఫ్ ఎలా ఉంది, మన ఆఫీసుల్లో, మన చుట్టుపక్కల, మన కొలీగ్స్తో, మన బంధువుల దగ్గర ఏదన్నా గొడవ జరిగినప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంది కదా. ఎవరు లేనప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంది, వాడు వచ్చి మనని కారు గుద్దేశాడు అనుకోండి, అలా కారులో మనకి ఎలా ఉంటుంది, ఏం చేయాలి, ఎట్టగొట్ట వాళ్ళని గొడవ చేసి కొట్టి డబ్బులు తీసుకుంటామా, లేకపోతే మనం సమాధానంగా మాట్లాడి మనం మౌనంగా మనం దేవుని వైపు చూస్తున్నావా? అనేకమైన దేవుడు మన జీవితం అనుమతిస్తున్నప్పుడు వీ హ్యావ్ టు సీ అవర్ లైఫ్, మనం ఎలా ఉన్నాం దేవునికి. మరి బ్రదర్ అన్నప్పుడు అంటే దేవుడికి మనం ఇంత సాక్షిగా ఉండాలి. ఎందుకంటే అలా కాకుండా మన యొక్క ప్రవర్తన వల్ల దేవునికి అవమానం వచ్చినప్పుడు దేవుడు శిక్షణ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే దావీదు విషయంలో దావీదుని ఎంతో ప్రేమించాడు, నా హృదయానుసారుడు అంటున్నాడు. ఈజ్ వెరీ, అంటే ఆయనకి ప్రతి విషయంలో పక్షంగా దేవుడు దావీదు పక్కన ఉన్నాడు. అసలు ఎక్కడ ఆయనకి అపజయం అనేది జరగలేదు, ఆయన లైఫ్లో ఎప్పుడు అపజయం లేదు. అటువంటి సమయంలో ఒక స్త్రీ విషయంలో కదా, సెక్షువల్ ఇమ్మారాలిటీ కదా, వ్యభిచారంలో పడిపోయాడు. ఆ మోహంలో వ్యభిచారంలో పడిపోయి దేవుని వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు ఇన్ని కోల్పోయాడండి. మరి ఇంకా అలా అని మరి ఆ రాజ్యంలో ఇంకెవరు పాపం చేయట్లేదంటే కదా. ఇప్పుడు మరి మన ఊరు తీసుకుంటే ఊర్లో ఎంతమంది వ్యభిచారాలు ఉన్నారు, ఎంతో అపవిత్రమైన జీవితం జీవించే ఉంటారు, ఇల్లీగల్ కనెక్షన్స్ కదా, అక్రమ సంబంధాలు, మోసం కదా, వడ్డీలు, చుట్టూ ఎంతో మంది ఉన్నారు. బట్ హీఈస్ నాట్ సీరియస్ అబౌట్ ద థింగ్స్, ఎందుకంటే వాళ్ళు చీకటి ఉన్నారు. అయితే మనం దేవుని భయంకరంగా జీవించినప్పుడు ఒకరోజు వాళ్ళంతా మారు మనసు పొందుతారు. ఏ ఒక్కరు నష్టపోకూడదు. ఉదాహరణ కదా, జక్కయ్య జీవితం 18వ వచనంలో, మా లూకాసు వార్త 18వ అధ్యాయంలో, హీజ్ ఏ
వెరీ స్టబన్ హార్ట్, ఎంత కఠినమైన వాడు. అందరి యొక్క మన భాషలో చెప్పంటే తాలిబొట్ల నుంచి ఇల్లు వాకిలన్నీ లాక్కొని ఆ యొక్క పన్ను అధికారి మొత్తం లాక్కొని వెళ్ళిపోయేవాడు. అతన్ని హేయంగా అందరూ అసహ్యంగా దూరంగా పెడుతున్నారు. అసలు అతను పక్క కూడా ఎవరు రావట్లేదు, అతను దూరంగా పెడుతున్నారు. ఒంటరిగా ఉన్నాడు, అతనికి ఎవరు సువార్త చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అతను ద్వేషిస్తున్నారు, అతను పక్కన పెట్టేస్తున్నారు. అయితే ప్రభు మన దారిలో పోతూ ఆ యొక్క జక్కయ్యని చూసినప్పుడు, ఆ దారి పోతున్నప్పుడు జక్కయ్య ఎవరో పరిశుద్ధుడు అంట, యేసు ప్రభు అంట. మరి ఆయన ఒకసారి చూడాలని చెప్పి ఏం చేశాడు, 19వ అధ్యాయం లోకాసువార్తలో ఏమండి, పొట్టోడు కనిపించట్లేదు, జనాలు ఉన్నారు చుట్టూ, కానీ కొన్ని వేల మంది మునిగిపోయినారు కదా. ఎందుకంటే యేసు ప్రభు వస్తున్నా అంటే ఎలా ఉంటుంది, ఆ సీఎం పిఎం వస్తుంటే అట్టు వస్తుంటే, యేసు ప్రభు దేవుడు వస్తున్నా అంటే ఎలా ఉంటుంది, జనాలతో మునిగిపోయినారు. అయితే ఆయన చెట్టు ఎక్కి చూడాలన్నప్పుడు, జక్కయ్య నువ్వు ఈరోజు నువ్వు దిగిరా, త్వరగా దిగిరా, నేను ఈరోజు నీ ఇంటికి వస్తానన్నప్పుడు జక్కయ్య ఉన్నాడు. ఒక్కసారి కింద దూకి ఒక మాట అన్నాడు, ఆగాగారు ప్రభా, ప్లీజ్ ప్రభా, ఐఎమ్ నాట్ డిజర్వ్, నేను పాత్రనే కాదు, ఐఎమ్ నాట్ డిజర్వ్ టు, అంటే నేను అసలు పాత్రనే కాదు, అసలు నేను చూడడానికి అట్లా నీ ముందు నిలబడడానికి నేను యోగ్యుని కాదు. అంతా తగ్గించేసుకున్నాడండి, అంత కఠినాత్ముడు. ఎందుకంటే అట యథార్థంగా దేవుడు అటు డోళ్ళు చూసినప్పుడు మారిపోతారు. మనం పరిశుద్ధంగా దేవునికి నమ్మకంగా యథార్థంగా జీవించినప్పుడు మన సువార్త కాదు, మన మాట, మన యొక్క ప్రవర్తన, మన లైఫ్, మనం చేసే పను, మనం ఎలా ఆశీర్వదకరంగా ఉన్నాం వాళ్ళకి, అది చూసినప్పుడు ప్రభుని చూసి వెంటనే ఏమంటాడంటే, అయ్యో యేసు ప్రభువా మా ఇంటికి వచ్చేది, ఇంత గొప్పవాడా మా ఇంటికి, ఇంత అపవిత్రమైన జీవితం నా దగ్గరికి వచ్చేది, నా కోసం ఇంటికి వస్తాడా, ఎందుకు కొన్ని వేల లక్షల మంది ఉంటే వాళ్ళని చేసి జక్క ఇంటికి వచ్చాడండి. వస్తే ఏమన్నాడు, నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాడు పేదవాళ్ళకి, ఎవరైతే అన్యాయం తీసుకున్న వాళ్ళ దగ్గరికి వాళ్ళకి 200 ఇచ్చేస్తా అన్నాడు. ఇంకేముంది, ఏం లేదు, మొత్తం ఇచ్చేస్తానన్నాడు. ఆల్మోస్ట్ బతకడానికి ఏమైనా కొంత మిగిలి ఉంటుందేమో, సంపాదించే సగం ఇచ్చేస్తా అన్నాడు. ఎవరెవరిది అన్యాయం తీసుకున్నాడు కదా, ధనవంతుడు ఎట్టయ్యాడు జక్కయ్య, అన్యాయంగా అయ్యాడు, అన్యాయం డబ్బుతో ధనవంతుడు అయ్యాడు. ఆ డబ్బు అంతా ఇచ్చేస్తాను, నాకేమొద్దు ప్రభా, నువ్వు నేను చూసాను చాలు ప్రభా నాకు జీవితానికి, చూసిందా కదా. అదేవిధంగా కుడి పక్కన దొంగ కూడా ఏమన్నాడు, ఎన్నో పాపాలు, ఎంతో అక్రమం, ఎంతో మోసకరంగా ఉన్నాడు. అయితే ప్రభువుని చూసిన తర్వాత, అబ్బా యేసు ప్రభువా నా పక్కన ఉండేది ఇటువంటి నీతి మంత్ర, ఈయన బతిలాడుకుంటే నా లైఫ్ చాలు, నాకు ఇంకేమొద్దు అనుకున్నాడు. నన్ను పక్కనోడైతే స్టబన్ గా ఉన్నాడు, కుడి పక్కన దొంగ ఉన్నాడంటే, ఏసయ్య నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు చనిపోయిన నేను మళ్ళీ అన్నప్పుడు, నువ్వు ఈరోజే ఇప్పుడే నాతో పాటు పరదేశకు వస్తాను, యూ కమ్ టు మై ప్యారడైజ్, మై పరదేశ్, నువ్వు నాతో పాటు తీసుకెళ్తానన్నాడు. ఎందుకన్నాడు, ఎందుకు ఆ విధంగా వాళ్ళ హృదయాలు మారినాయంటే కారణం ఏంటంటే, లైఫ్ దేవుని యొక్క జీవితం మనలో ఉందా, ఈ యొక్క ఈస్టర్ మరి పురస్కరించుకొని మరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన లైఫ్ ఎలా ఉంది, ఇట్స్ బ్లెస్డ్ టు ద పీపుల్. మనం ప్రభువుని చూపిస్తున్నామా, ప్రభులాగా జీవిస్తున్నామా, ప్రభులాగా జీవిస్తే, ప్రభువు చూపిస్తే మన జీవితాల్లో మన స్వాత ప్రకటించబడలేదండి. మన ఆఫీసుల్లో, మనం చుట్టుపక్కల స్నేహితులు, మనం ఏదైనా పిలిచినప్పుడు, ఫంక్షన్లు పిలిచినప్పుడు, మన ప్రేమలో, మన మాటలు, మన ఆలోచనలో, మన స్వార్థం లేకుండా చెప్పుడు మాటలు, పనిమాల మాటలు కదా, వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు, బ్రదర్ వద్దు బ్రదర్, వద్దులే బ్రదర్, వాళ్ళ గురించి మనకు వద్దులే బ్రదర్, అలా నీ గురించి పలానా ఇలా చెప్పారు మీ వాళ్ళ గురించి అంటే, ఇట్స్ ఓకే, వద్దు మా నాకేనకూడదు. ఆ విధంగా మన హృదయం, మన ప్రెసింగ్ ఆఫ్ పర్ఫెక్షన్, మన నలగొట్టు మనం ఇంకా మనం పవిత్రం చేసుకుంటా ఉంటే మన జీవితాన్ని, దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనతో ఉంటే ఆటోమేటిక్ గా మనతో ఉన్న వాళ్ళందరూ రక్షించబడతారు కదా. ఎందుకంటే ప్రభు ఎక్కడుంటే అందరు రక్షించబడారండి. ప్రభు జీవితాన్ని బట్టి కొన్ని వేల మంది, లక్షల మంది ప్రభువు నమ్ముకున్నారు. ఈరోజు ప్రపంచం అంతా స్వాత వెళ్ళి ఎంతమంది రక్షించబడుతున్నారంటే ప్రభువు మాదిరిగా శిష్యులు జీవించారు. అందుకే మీరు సమస్త లోకానికి వెళ్ళి స్వాత ప్రకటించి నా శిష్యులుగా చేయండి అన్నారు. మీరు ఒక పాస్ట్ అయ్యి చుట్టూ ఒక 50 మంది, 100 మందిని, 1000 మందిని పెట్టుకొని మమ్మల్ని పోషించండి బతుకుతామన్నా అని అలా ఇలా జీవించండి అన్న. ఏమంటున్నాడు, ఎక్కడైతే ఒకరిద్దరున్నారు వాళ్ళ మధ్య నేను ఉంటాను అంటే, మనం ఒకరిద్దరు స్వాత చెప్పినా వాళ్ళ మధ్యలో దేవుడు ఉంటాడు, వాళ్ళకి దేవుడు సహాయం చేస్తాడు, మనల్ని
అనేక మంది ప్రభు రక్షించడానికి మందికి సహాయం చేస్తాడు. రెండోది ప్రాముఖ్యమైంది మనం చెప్పినట్టు సమస్త లోకానికి వెళ్ళి ఆయన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వాళ్ళని శిష్యులుగా చేయమంటున్నాడు. 28వ వచనం చివరిలో శిష్యులుగా చేయమంటున్నాడు. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు? భూమిని తలకిందులుగా చేసేవాళ్ళు అయ్యారంట. వాళ్ళు వస్తే అపోస్తలుల పౌలు వాళ్ళు వస్తే ఉన్నారు, భూమిని తలకిందులుగా చేశారంట వాళ్ళు. అటోళ్ళు వచ్చారు ఇక్కడ అన్నారు. కాబట్టి మన సాక్ష్యం అలా ఉందా? మన జీవితం అలా ఉందా? ప్రభు మరి ఈస్టర్ ఈరోజు మరి ఇవ్వబోయాక రోజు మరి ఆదివారం ఎంతో సంతోషమైంది ప్రభువుని. మనం వాళ్ళ తీర్మానం తీసుకుంటే ఎక్కడన్నా అంటే వేషధారణ కాదండి క్రైస్తవులకి. నీ లోపల ఎలా ఉందో మనం బయట అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు ఎలా మనం ఉండాలో అలా ఉండాలి. మరి వేషధారులుగా ఉండేది ఇంకా పాపం. దేవుడు వేషాలని దేవుడు తోసివేస్తారంటున్నాడు. పరిశీలన బట్టి పరిశీలన ఏమన్నాడు? వేషధారులు వేషధారులారా, యూ హిపోక్రైట్స్ అంటున్నాడు దేవుడు. ఈజ్ వెరీ యాంగ్రీ. కాబట్టి వేషధారణ మన జీవితంలో ఉంది, అది కూడా చాలా డేంజర్. మన లైఫ్ ప్రభువుకి ఎలా ఉంది, ప్రభువుని ఎలా సంతోషపెట్టే విధంగా ఉందా, ఆ విధంగా మనం జీవిస్తే ప్రభువు చెప్పడు జక్కయ్య మారాడు. ప్రభువుని చూడగానే మొత్తం వదిలేస్తున్నాడు, ప్రభువుని ఫాలో అయ్యాడు. ప్రభువుని చూడగానే కదా దొంగ ఎంతో భయంకరమైన ఎంతో మర్డర్లు దొంగతనాలు చేసి చాలా కఠినమైన శిక్ష సిలువ వేయడం అంటే వాళ్ళ అంతకంటే శిక్ష ఉండదు ఆ కాలంలో. అంటే ఎంతో ఘోరమైన చేసిన వాళ్ళనే ఆ శిక్ష వేసేవాళ్ళు. మరి అటువంటి వాడిని ప్రభువుని చూసి అన్ని ప్రభువు దగ్గర బతిలాడుకుంటున్నాడు కాళ్ళ దగ్గర. ప్రభా జ్ఞాపకం చేసుకోవాలి, ఇవన్నిటికీ నేను పాత్రుడు ప్రభా. మనం కూడా ఏం చెప్పాలి? ప్రభా వీటన్నిటికీ నేను పాత్రుడు ప్రభా. ఐ నాట్ డిజర్వ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ ముందు నేను నిలబడ్డానికి కూడా నేను యోగ్యుడు కాదు. ఐఎమ్ రియల్లీ సిన్ఫుల్ పర్సన్, ఫిల్తీ పర్సన్, బట్ త్రూ యువర్ బ్లడ్ షెడ్, మీ యొక్క రక్తం కాచు ద్వారా ప్రభా మనందరూ రక్షించావు ప్రభా. మీ కొరకు నమ్మకంగా జీవించాలి ప్రభా, మేము మీ భయంకరంగా జీవించాలి ప్రభా. ప్రభు దగ్గర మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా అద్భుత కార్యం చేసే దేవుడు. ఆయనకి ప్రేమ కలిగిన దేవుడు. ఆయన మన కోసం చనిపోయాడంటే మనం చనిపోవాలి, ఆయనకి ఇష్టం లేదు. మొదటి మరణము శరీరానికి, రెండవ మరణము ఆత్మకి. మరి అది భయంకరమైన మరి క్యాన్సర్ కంటే, ఈ యొక్క గుండె వ్యాధుల కంటే ఇక్కడ వాటి విషయంలో ఎంత సీరియస్గా ఉన్నామో మనం దీని విషయంలో ఎంత సీరియస్గా ఉన్నాం మనం పరీక్షించుకుందాం. ప్రభువుని అడుగుదాం, ప్రభు దగ్గర మనం గోజారుదాం. ప్రభా ఈరోజు మరి మాట్లాడారు ప్రభా, నీ యొక్క త్యాగం అనేది ఎంత భయంకరమైంది ప్రభా. దాని ద్వారా మరి ఈ లోకంలో క్యాన్సర్ ద్వారా వీటిని చనిపోతే ప్రభు నమ్ముకుంటే మంచిగా పరలోకానికి వెళ్ళిపోతాం. అయితే ప్రభు విషయంలో మనం కరెక్ట్ చేసుకోకుండా నామాత క్రైస్తవులు గాను దేవునికి ఇష్టం లేకుండా జీవిస్తే పాపంతో ఇలా జీవిస్తూ మరి ఆ యొక్క మన మరణమైనప్పుడు దేవుని దూరం సడన్గా మనం చనిపోయినప్పుడు అగాధంలోకి వెళ్ళిపోతామంట, దేవుడికి దూరం అయిపోతాం. ఎంత భయంకరంగా శ్రమ కష్టం ఉంటుంది. కాబట్టి ప్రభు మరి హెచ్చరిస్తున్నప్పుడు హౌ యువర్ సీరియస్ అబౌట్ ఓవర్కమ్ సిన్. దేవుని ద్వారా, దేవుని రక్తం ద్వారా, ఆయన యొక్క మరణం ద్వారా ఆయన మనకి విడుదల ఇచ్చాడు దేవుడు. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ కదా. మనకు జాబ్ లేనప్పుడు, ఎంతో మంది అవమానాలు, కష్టాలు, శ్రమంలో ఉన్నప్పుడు మనకి జాబ్ వచ్చినప్పుడు ఎంత సంతోషం ఉంటుందండి. ఇక లైఫ్లో ఇది చాలా అనుకుంటాం కదా. ముఖ్యంగా యవనస్తులు జాబ్ అంత కష్టపడి, ఏదో ఇంజనీరింగ్ మంచి జాబ్ ఎంతో కష్టపడి మరి బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు వచ్చి జాబ్ ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఎంతో నిరాశ, ఎంతో బాధ, దుఃఖం ఉంటుంది. అదే ఒకసారి జాబ్ వస్తే అబ్బా లైఫ్ చాలా, అబ్బా ఇంకా నాకు చాలు. ఎప్పుడైతే జాబ్ వస్తుందో ఇంట్లో వాళ్ళకి సంతోషం కదా, కుటుంబస్తులు సంతోషం. ఇంకా వాడికి మంచిగా వివాహం చేయాలా, మంచిగా సెటిల్ చేయాలా, జాబ్ ఉంది కదా. జాబ్ని బేస్ చేసుకొని భయంకరంగా జీవిస్తారు. జాబులు బేస్ చేసుకొని కట్నాలు తీసుకొని పెళ్లి చేసుకుంటారు. సరే, అది ఇప్పుడు అవసరం, అది టాపిక్ కాదు. అయితే ఎందుకు చెప్తున్నానంటే, ఒక అచీవ్మెంట్ ఇది, ఈ జీవితంలో నాకు ఇది చాలు అనుకునేది నిజంగా ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు కూడా జాబ్ వచ్చినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎంతో శ్రమ, ఎంతో కష్టాలు, కొన్ని నెలలు ఒంటరిగా ఉండి ఎంతో దుఃఖం, ఎంతో బాధ ఉన్నప్పుడు ఒక్కసారి జాబ్ నాకు వచ్చినప్పుడు
ప్రభా చాలు ప్రభా జీవితానికి, నాకు జాబ్ వచ్చింది, నేను ఎవరి మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నేను జీవిస్తున్నాను. ఆ తర్వాత లోకంలో అంతా విలువ కదా, ఎక్కడ పోయినా రెస్పెక్ట్. ఇప్పుడు దాకా రెస్పెక్ట్ లేదు, పెద్ద పడుచుకునేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కడు ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు. ప్రతి ఒక్కడికి మన పరిస్థితి బాగాలేదు, ప్రతి ఒక్కడికి నోరు లేస్తుంది. ప్రతి ఒక్కడు సలహాలు ఇస్తాడు. ప్రతి ఒక్కడికి మన మీద అజమాయిషి ఉంటది. ఇది చూస్తా ఉన్నప్పుడు అదే మళ్ళీ రిపీట్ అవుతా ఉంటది చూస్తున్నప్పుడు కొంతమందికి. అందుకే నేను ఎవరిని ఒక మాట అను, జాబ్ లేనప్పుడు నా అనుభవం కాబట్టి నేను ఎవరిని గాయపరిచేది. జస్ట్ వాళ్ళు అడిగితే అడ్వైజ్ ఇస్తాను కానీ వాళ్ళు అడగకుండా నేను ఎవరికి అడ్వైజ్ ఇవ్వను. ఎందుకంటే అది చాలా బాధ కలిగింది. ప్రతి ఒక్కరు అడ్వైజ్ ఇస్తాడు, ఏమి చేతకారాలు కూడా వాళ్ళు అడ్వైజ్ ఇస్తాడు. అంటే ఒకసారి జాబ్ వస్తే అబ్బా అనిపించింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ జాబ్ విషయంలో ఎంతున్నప్పుడు ఇంకా ప్రభుత్వం ఉండే జీవితం అంటే మనం ఎంత గ్రౌండ్ వర్క్ చేయాలా, ఎంత కష్టపడాలా. హ్యాపీ కదా. ఒక మెడిసిన్ చేయాలన్నా, జాబ్ కొట్టాలన్నా, అవ్వాలంటే ఎంత స్ట్రగుల్ అవుతారు, ఎంత కోచింగ్లు, ఎంత కష్టపడతారు. కానీ మళ్ళీ వదిలేసి వెళ్ళిపోవాలా. అయితే లైఫ్ టైం ఎవర్ లాస్టింగ్ నిత్యం దేవునితో ఉండాల్సిన ఆ యొక్క లైఫ్ని మనము నిర్లక్ష్యం చేస్తే ప్రభు మన కోసం రక్తం చిందించి మనకు ఒక ఆపర్చునిటీ అనేది ఇచ్చాడు దేవుడు. ఆపర్చునిటీ. ఎందుకంటే మన ఇంట్లో భయంకర హేమైన జీవితంలో ఉన్నా, పాపంలో ఉన్నా ప్రభు దగ్గర వచ్చి క్షమాపణ పొంది మనము ప్రభుని యొక్క 15వ అధ్యాయం మా లోకాల్లో ఆ యొక్క తప్పిన కుమారుడు ఏమనుకుంటాడు మనసులో, నేను ఎంత పాపం చేశాను, నీకును ఈ తండ్రికి లోకంలో దేవునికి నీకు వ్యతిరేకంగా పాపం చేశాను అని మనసులో అనుకుంటాను. తండ్రి దగ్గరికి వస్తున్నాడు. అక్కడికి వచ్చి తండ్రి దగ్గరికి నేను చెప్తాను, పనుడుగా ఉంటాను చాలు అనుకున్నాడు. అయితే తండ్రి మనకి దూరంగా చూసి వచ్చి హగ్గు చేసుకొని మన మెడ మీద ముద్దు పెట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళాడు. మనం కూడా హార్ట్ఫుల్ గా కన్ఫ్యూజ్ పూర్తిగా మన యొక్క మారు మనసు పొంది ప్రభుని యథార్థంగా అడిగితే అది ఎటువంటి అయినా సరే దేవుడు క్షమిస్తాడు. హీల్ టేక్ ఇన్ టు హిస్ హౌస్. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు హౌ ఇంపార్టెంట్ అవర్ లైఫ్ కదా. మన ఉద్యోగ విషయంలో ఎంత సీరియస్గా ఉంది, మన ఆరోగ్య విషయంలో ఎంత సీరియస్గా, ఎంత మన లైఫ్ లో రిలాక్స్ అయిపోతాం కదా. ఉద్యోగం వచ్చినా కదా అన్నిట్లో రిలాక్స్ అయిపోతాము. అందరూ మనల్ని విలువిస్తూ ఉంటారు. అయితే ఈ విలువలన్నీ ఇక్కడతోనే పోతాయి. అయితే దేవుడి విషయంలో మనము అదే దానికంటే ఎక్కువ సీరియస్ ఉండాలి. మరి లెక్కలేని తనంగా ఉన్నామేమో, ఇంకా ఉందిలే టైం అనుకున్నామేమో ప్రభు మనతో హెచ్చరిస్తున్నప్పుడు. ఒకవేళ మన దేవుడు సడన్ గా పిలిస్తే నీటి బుడగొంటిది అంటున్నాడు మా దేవుడు. మనిషి యొక్క ఆయువు కలర్ఫుల్ గా ఉంటుంది. లైఫ్ చూస్తే పక్కన మారిపోతా ఉంటాయి లైఫ్ జీవితాలు. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. ప్రభు దగ్గర మనం సరి చేసుకుందాం. మరి దేవుడికి థ్యాంక్ఫుల్ టు ద గాడ్ టు సేవ్ అస్ కదా, మనందరినీ త్రూ హిస్ బ్లడ్ షెడ్ కదా, అనుకున్నాను క్రాస్ ఆఫ్ కల్వరీ. దేవుడి యొక్క ఆ కల్వరి శిలువ మీద దేవుడు కాచిన రక్తం మనందరికీ సుధమలాగా కాలిపోకుండా, నోవహలాగా వాటర్లో మునిగిపోకుండా, అంతకంటే 10 అంతలు 100 అంతలు పాపంలో ఉన్నప్పటికీ ఎంతమంది ఒకళ్ళ దేవుడు వీళ్ళకి ఆపర్చునిటీ. ఎవరైతే ఆయన పక్క తిరుగుతారో అందరినీ అందరిని దేవుడు రక్షించే దేవుడు. అందుకే దొంగని తీసుకెళ్ళాడు కదా, పైగా పాపిని ప్యాడేజ్ పట్టుకెళ్ళాడు కదా, జక్కైని ఆయన రక్షించుకున్నాడు. మరి నేను ఎంత సంతోషం. మనల్ని దట్ ఈస్ ద అష్యూరెన్స్. దేవుడు ఆ అష్యూరెన్స్ చూపించాడు. కాబట్టి ఏ భేదం లేదు. మనం జస్ట్ విల్ సబ్మిట్ టు ద గాడ్, వి స్టాండ్ ఫర్ గాడ్. దేవుని కోసం నిలబడితే ఏలాగా జీవిస్తే ఇట్స్ వెరీ హ్యాపీ. మన ఎటువంటి పాపంలో ఉన్నప్పుడు దేవుడు మనం రక్షించినప్పుడు మనం ఎంత దేవునికి ఇష్టంగా జీవించాలా. మరి అలా జీవిస్తున్నామా? మరి దేవుడు మనం రక్షించినప్పుడు అది కూడా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. మనం ఎంత భయంకర పాపంలో ఉన్నప్పుడు మనల్ని దేవుడు రక్షించుకున్నప్పుడు, మనల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం కూడా దేవుడికి అంత ఇష్టంగా జీవిస్తే ఎంత సంతోషం. కాబట్టి మనం కూడా జక్కేలాగా నిలబడదామా? దేవుడికి ఇష్టంగా ఉన్నామా? మొదటగా ప్రభు దగ్గరికి వద్దాం. రెండోది ఆయన కోసం నిలబడి జీవిద్దాం. దేవుడు మరి ఈ కొద్ది మాటలు తీసుకున్నాక